దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ ప్రేమపూర్వకంగా మా కుటుంబంలో ఒక భాగంగా మరి భావించి మీ అందరికీ పిలవడం జరిగింది. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి మీరందరూ వచ్చినందుకు, ముఖ్యంగా మా కుటుంబీకులు, మరి దేవుని సేవకులు మామయ్య గారు అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, సత్య విజయ్ కుమార్ గారు, అదేవిధంగా బావగారు, అక్క, అదేవిధంగా వదిన, అన్న, మరి మా తల్లిదండ్రులు, డాడీ, మమ్మీ, అదేవిధంగా నా అక్కలు, మరి అదేవిధంగా మేనత్తలు, మామయ్యలు అందరి ప్రాంతానికి వచ్చారు. సంఘ బిడ్డలుగా మీరందరూ, ఆత్మీయులుగా మీరందరూ వచ్చారు. మీ అందరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి మరి ఒక నా సమయమును దేవుని సేవకులకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఇదంతా చేస్తున్న విషయము ఇప్పటి వరకు కూడా, మరి ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు వరకు కూడా దేవుని సేవకులకు, పాలిమన్యల్ గారికి తెలియదండి. నేను గత కొన్ని దినాల క్రితము ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మరి మీ దాసునికి మరొక నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నావు. నువ్వు చూపిన కార్యాలు గుర్తు చేసుకుంటే ఎంతో ఆశ్చర్యకరంగా, నిజంగా నేను ఊహించలేని అన్ని గొప్ప కార్యాలు ప్రతిదినం కూడా దేవుడు నా జీవితంలో, మా జీవితాలలో దేవుడు చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఒక మాట నేను అడిగాను కొన్ని రోజుల క్రితము, ఏమండి మరి 40th బర్త్డే వస్తుంది, ఏమైనా చేద్దాము అంటే అలాంటివి ఏమి పెట్టుకోవద్దన్నారు దేవుని సేవకులు. బర్త్డే వద్దు, గిర్త్డే వద్దు, ఏమొద్దు, కావాలంటే యానివర్సరీ ఉంది, మనం చక్కగా చేద్దాం, అందరికీ భోజనాలు పెడదాము అని అన్నారు. సంఘానికి, పరిచర్యకి ప్రతిదినం మీరు చేస్తూనే ఉన్నారు, మీ ఎఫర్ట్స్ ఇస్తూనే ఉన్నారు, పరిచర్య కొరకు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ మీకంటూ ఒక గుర్తు కూడా నాకు లేదు. ఇందాక మా తండ్రి గారు మాట్లాడారు, నిజంగా దేవుడు ఎన్నికలేని నన్ను ఎన్నుకొని గొప్ప పరిచర్యలోనికి, అదేవిధంగా గొప్ప కుటుంబంలోనికి దేవుడు నన్ను నడిపించాడు. మా తండ్రి గారు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగానే ఉంది పరిస్థితి. కానీ ఎప్పుడైతే అన్ని విడిచి మరి మారుమూల ప్రాంతానికి సేవ నిమిత్తం వెళ్ళారో, అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారి యొక్క స్థలము, ఆస్తులన్నీ, మరి కొండాపూర్ మనందరికీ తెలుసు, మణికొండ, గచ్చిబౌలి ఆ ఏరియాలో చక్కని మరి పొజిషన్లో ఉన్న తన జీవితంను దేవుని కొరకు సమస్తం అంకితం చేసుకొని మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీ ఏరియాలో ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్ళి సేవ నిమిత్తము అక్కడ స్థిరపడడం జరిగింది. అక్కడ ఎన్ని ఆటుపోట్లు జరిగాయో మొన్న దేవుని సేవకుని నోట కూడా మనం విన్నాము. మరి ఎప్పుడు కూడా హెచ్చించుకునే మరి గుణం కలిగి లేరండి. మా నాన్నగారిని దేవుడు ఆ ప్రాంతానికి నడిపించి అనేకంగా మరి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిలబెట్టుకొని చక్కని సేవ చేసే కృపనిచ్చారు. అదేవిధంగా చక్కని సంఘాలు దాదాపుగా 7-8 బ్రాంచెస్ ఆ ప్రాంతంలో కలిగి ఉండి చక్కని సేవ చేస్తున్నారు. మరి అక్కడ కనుక్కున్నారు ఎవరు దేవుని సేవకులు చక్కగా ఉన్నారు. మరి నా గురించి విన్నప్పుడు ఎవరు ఈమె, ఏ కుటుంబానికి చెందింది, ఏ సేవకునికి చెందిందని మరి పరిశీలించినప్పుడు చాలామంది ఇచ్చిన సాక్ష్యము ద్వారా మరి నా తండ్రి గారు ఆ ప్రాంతంలో ఎంతో కాలంగా సేవ చేస్తూ ఆ ప్రాంతంలో స్థిరపడి ఉన్నారు. కాబట్టి దేవుడు చక్కని సాక్ష్యమును మా కుటుంబానికి దయచేసి మరి నన్ను ఈ కుటుంబానికి కనెక్ట్ చేశారు. మరి నాకు మొట్టమొదటిగా కాల్ చేసిన వారిలో మరి మా అక్క బ్లెస్ అక్క ఉన్నారు. తను చూడడానికి వస్తున్నప్పుడు మరి మొదటిసారిగా మరి నేను టెన్షన్ పడతానేమో, అంత ఫ్రీగా మాట్లాడాలనేమోనని నాకు ముందుగానే నాకు కాల్ చేసి నాతో మాట్లాడి, నిశ్చీలుగా మేము వస్తున్నాము, నువ్వేం మరి ఫ్రీగా మాట్లాడు చక్కగా, మరి మనందరము మరి ఎటువంటి విషయంలో కూడా నువ్వు భయం కలిగి ఉండొద్దని నాతో చక్కగా మాట్లాడారు. ఆ రోజు అనుకున్నాను, ప్రభా నిజంగా నేను ఒక పిరికిదాన్నే, నాకు జ్ఞానం లేదు, మరి ఆ గొప్ప కుటుంబంలోనికి నన్ను నడిపిస్తున్నావు. మరి అక్కడ ఎలా ఉంటాయో, నాదైతే తెలంగాణ, ఆ ప్రాంతాలు ఎలాగుంటాయో నాకు తెలీదు. ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నాకు ధైర్యము నువ్వునని నేను ప్రార్థన పూర్వకంగా ఆ కుటుంబంలో అడుగుపెట్టాను. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుపెట్టిన దగ్గర నుండి కూడా నిజంగా ఎన్నో అనుభవాలు, ప్రతి దినము కూడా ఒక అక్క చెల్లెలుగా, మరి సొంత అక్క చెల్లెలుగా ప్రోత్సహించుకుంటూ, మరి తిన్న తర్వాత కొంత సమయమైనా మేము మాట్లాడుకుంటూ, మరి ఇద్దరు అన్నతమ్ములు ఎంత చక్కగా సేవలో కొనసాగుతున్నారు. మరి మనం చక్కగా ప్రార్థన సపోర్ట్ మనం ఇవ్వాలి ఇంట్లో ఉండి అని చెప్పి ఎన్నో విషయాలు నన్ను బలపరుస్తూ,
అదేవిధంగా మా వదిన కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రతిదీ తన దగ్గర లేకపోయినా మరి తన అత్తగారింట్లో తను ఉండాలి. అక్కడి నుంచి కాల్ చేస్తూ ఒక నూతనంగా వారి గృహంలో నన్ను అడుగు పెట్టాను కాబట్టి నన్ను ఎంతగా సపోర్ట్ చేయాలో, ఏ విషయంలో నాకు గైడెన్స్ ఇవ్వాలో ప్రతిదీ కూడా నాకు మరి తెలియచేస్తూ ఇక్కడే మా అత్తమ్మ ఉన్నారు. తనను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి నా తల్లిగారు కూడా ఉన్నారు. వారు ఏ విధంగా నన్ను పెంచి పెద్ద చేశారో, మరి ఈ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మరి నా అత్తగారు, మా అత్తగారు కూడా నన్ను ఒక కన్న కూతురి వలె అదే ప్రేమను పంచుతూ ఇప్పటికీ కూడా మా ముగ్గురిని సమానంగా కూతుర్లలాగే చూస్తూ దేవుని కృపలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, మరి ఆ కుటుంబము వదిలి వస్తున్న సమయంలో నేను కార్చిన కన్నీరు నిజంగా నా యేసయ్య చూశాడు. సేవ మరి దేవుడు పిలిపించాడు. పాలిమన్యాల్ గారికి వెంటనే నా దగ్గరకు వచ్చి అన్నారు, అమ్మ మనం వెంటనే విజయవాడ సేవకి వెళ్తున్నాము అనగానే నాకేం అర్థం కాలేదు. అదేంటి ఇప్పుడే కొత్త ఇంట్లోకి వచ్చాము, చిన్న బిడ్డలు ఉన్నారు, విజయవాడ ఏంటి, అక్కడ ఎక్కడ ఉంటామని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియదు. దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు, మనం వెళ్తున్నాం అనగానే నాకు ఒకంత ఆలోచన, ఎక్కడుంటాం ఎలా ఉంటామని. కానీ ఒకంత బాధ, ఇంత చక్కని కుటుంబమును, అన్ని విధాల అన్ని సౌకర్యాలు, మరి నా ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి కూడా నాకు ఎటువంటి కష్టము లేని కుటుంబమును, చక్కగా ప్రేమించే కుటుంబం నాకు ఇచ్చావయ్యా. ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తే మరి మా పరిస్థితి ఎలాగుంటుందని మరి వచ్చాను. రాజమండ్రిలో ప్రారంభించానండి ఏడవటము. విజయవాడ వచ్చాము, మరి సామాన్ అంతా షిఫ్ట్ అయింది. కానీ నా ఏడుపు ఆగట్లేదు. పాల్గారు కార్తీక గాని ఒక మాట అన్నారు, అమ్మ అన్ని రోజులు ఒకలాగా ఉండవు, దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ధైర్యంగా ఉండని చెప్పి మరి నన్ను ధైర్యపరిచి మరి ఇంట్లోకి తీసుకువెళ్ళి బిడ్డలని నిజంగా ఎంతో కష్టమండి. అందరు చిన్న బిడ్డలు, వారిని సంజాయించడము, ఇటు పరిచర్య చూడడము, అన్ని విషయాల్లో కూడా నా భర్త నాకు ఎంతగానో మరి మోటివేట్ చేస్తూ ఇంట్లో ఒక భర్తగా ఎలా ఉండాలో, పిల్లలకి ఎలాగ తండ్రిగా ఉండాలో అన్ని విషయాల్లో కూడా ఎంతో చక్కని ఆలోచన కలిగి దేవుని కృపల ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. మరి వచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి తెలుసు. ప్రతి దినము కూడా అత్తమ్మ మావయ్య కాల్ చేస్తూ, అమ్మ ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, సేవ ఎలాగుంది, ప్రార్థన చేయండి, మెయిన్ ప్రార్థన ఒకటే అని ప్రతి దినము కూడా వారి సపోర్ట్ మాకు ఇస్తూ మరి నడిపిస్తూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క సహకారము, వారి ప్రార్థన, నా తల్లిదండ్రుల సహకారం, వారి ప్రార్థన సహకారము వల్లనే ఈ రోజున వారి బిడ్డలముగా ఈ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. మరి మొన్నటి దినాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు మరి కరోనా సమయంలో దేవుడు ఎంత గొప్ప కృప చూపి మరలా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టారు. ఆ కరోనా సమయంలో చూసినప్పుడు ఒకానొక సందర్భంలో డైమస్ పడిపోయి మరి ఎంతగానో క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో వీడియో కాల్ చేశాము. ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేస్తూ ఉన్నారు. అయితే చాలాసారికి ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయగానే పాల్ గారి పరిస్థితి చూసేసరికి నేను తట్టుకోలేకపోయానండి. ప్రభా ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని నడిపించావు విజయవాడకి, నీ సేవ అని వచ్చాము, నీ సేవకు పిలుచుకున్నావని మేము వచ్చాము, మమ్మల్ని అన్యాయం చేయొద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మమ్మల్ని అనాథన చేయొద్దని దేవుని సన్నిధిలో పోరాడాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పక్క అక్క, అత్తమ్మ, వదిన అందరు కాల్ చేస్తూనే ఉన్నారు, నిస్సి భయపడొద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా సేవ జరిగించుకుంటాడు పాల్గారి ద్వారా అని చెప్తూనే ఉన్నారు. కానీ ఒక భార్యగా నాలో ఎందుకో ఆ ధైర్యము ఆ సమయంలో కలిగింది. ఆ సమయంలో ఉన్న ఫొటోస్ చూస్తే నిజంగా ఎవరికైనా కొంత భయమే కలుగుతుందేమో. అయితే దేవుడు మొన్నటి దినాన అవన్నీ నాకు చూపిస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేశావు ప్రభా, నీకు కనీసం కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే పరిచర్యలో బిజీ అయిపోతూ వస్తున్నాము. ప్రతిరోజు కూడా సరిగ్గా నిద్ర ఉండదు, మరి కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. అయితే ఎలాగైనా సరే ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ అయినా పెట్టాలని ఆశపడ్డప్పుడు పాల్గారితో చెప్తే, అసలు అలాంటివి ఏం వద్దమ్మా, ఇప్పటికే పరిచర్య భారం ఎక్కువగా ఉంది, మరలా యానివర్సరీ వస్తూ ఉంది ముందు, అది చేద్దాము, మరలా సంఘానికి చేయాలి తప్పకుండా, సంవత్సరానికి ఒకసారి అని చెప్పారు. కానీ నేను మాటను మనసులో ఉంచుకొని ఎలాగైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టాలని ఆలోచనతో మరి ప్రార్థన చేశాను. అయ్యా నీ చిత్తమైతే నన్ను ముందుకు నడిపించమని. మొట్టమొదటిగా మరి అప్పుడే యుఎస్ నుండి వచ్చి ఉన్నారు. మొన్నటి దినాన పరిచర్యను ముగించుకొని బావగారికి నేను కాల్ చేశాను. బావగారు ఇలా అనుకుంటున్నానండి అనగానే, అమ్మ తప్పకుండా ప్రేయర్ కదా నువ్వు చేయి, మేము వస్తాం, తప్పకుండా మా ఫ్యామిలీ అందరం వస్తామని చెప్పారు.
వెంటనే మామయ్యకి కాల్ చేశాను, వదినకు కాల్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా అమ్మ మరి జాగ్రత్త అని చెప్పి నేను ఒకటే మాట చెప్పాను, మీకు చెప్తున్నాను కానీ దయచేసి పాల్ గారికి ఈ విషయము చెప్పొద్దండి, చెప్తే క్యాన్సిల్ చేసేస్తారు, చేయొద్దంటున్నారని మరి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేశాను. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరూ చెప్పలేదు. మరి ఇందాక ఆశ్చర్యపోతున్నారు పాల్ గారు, నాకు అంత ఒక్క విషయం చెప్పకుండానే ఇంత అరేంజ్ చేసావా అని. నిజంగా నా గొప్పతనం కాదు, దేవుడు మాకు ఇచ్చిన చక్కని సంఘము, చక్కని యూత్ని బట్టి, టీంని బట్టి, మరి తమ్ముళ్ళని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి సంఘ పెద్దలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజున ఇంత కొద్దిదే కావచ్చు ఈ కృతజ్ఞత కూడిక, కానీ ఇంత మరి నాకు ఊహకు మించింది. మరి నా వల్ల నేను ఎప్పుడు కూడా ఈవెంట్ మేనేజింగ్ నేను చేయలేదు, ఇలా చేసి నాకు అలవాటు లేదు. కాబట్టి దేవా నీవే కార్యమును ఘనంగా జరిగించమని ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మరి నా వంక పాల్గారు చూస్తున్నప్పుడల్లా ఎక్కడైనా అనుమానం వస్తుందా అనుకుంటున్నాను, నేను ఎక్కడైనా తెలిసిపోయి ఉంటుంది అనుకొని, ప్రభా తెలియొద్దయ్యా, తెలిస్తే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి మరలా మనసులో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఇంత చక్కగా ఇందాకే మీరు నమ్మరండి, మరి 5 o'clockకి పాల్ గారికి తెలిసి ఒక్కసారిగా నిజమా అక్కడ మరి నిజంగా కూడిక ఉందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఈరోజున ప్రేయర్ టవర్లో అన్నీ మరి అక్కడ అరేంజ్ చేశారు, లైవ్ కొరకు అందరికీ చెప్పేశారు, త్వరగా రండి, మరి 21 days ప్రేయర్స్ జరుగుతున్నాయి, అక్కడ మనం త్వరగా ప్రార్థన స్టార్ట్ చేయాలని అందరినీ సమకూర్చారు. మరి నేనేమో ఒక పక్క వీరిని డైవర్ట్ చేస్తున్నాను, పాల్ గారేమో ఒక పక్క అక్కడ సమకూరుస్తూ ఉన్నారు. నిజంగా నేను దేవుని అడుగుతున్నానయ్యా, నువ్వు నడిపించు, ఎలాగ నీ కార్యం జరిగించాలని. ఎట్టకేలకు ఈ రోజున ఇంత చక్కని స్తుతి, మరి ఇంత చక్కని కృతజ్ఞత కూడిక జరుపుకోవడానికి నా కుటుంబ సమేతంగా, మరి నా ఆత్మీయుల సమేతంగా ఇంత చక్కని కృతజ్ఞత కూడికను జరుపుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, మరి మీ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞురాలను. మీరు చేస్తున్న ప్రార్థన, మీరు అందిస్తున్న సహకారాల ద్వారానే ఈ పరిచర్య మరి ఎంతో ముమ్మరంగా దేవుని కృపల ముందుకు కొనసాగుతుంది. నిజంగా ఏమిచ్చినా తక్కువే. మీరు చేస్తున్న ప్రార్థనలకి మమ్మల్ని మంచి మనసుతో మమ్మల్ని ప్రేమిస్తూ దేవుని సేవకులుగా మమ్మల్ని మరి ఎంతో చక్కగా చూసుకుంటూ మమ్మల్ని ముందుకు మరి ప్రోత్సహిస్తున్నారు పరిచర్యను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సందర్భంలో మరి దేవుని సేవకులు కూడా మాట్లాడతానని చెప్పారు కాబట్టి సమయం ఎక్కువ అవుతుంది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా దేవుని సేవకులకు, వదినకు, అక్కకు, బావగారికి, అన్నకి, అత్తమ్మకు, మావయ్యకి, డాడీకి, మమ్మీకి, ఆత్మీయులందరికీ మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందే మా తమ్ముడు నన్ను అడిగాడు, అక్క మళ్ళీ ఏడుస్తావా అని. నిజంగా ఏడుపు అనేది ఏడవాలంటే రాదండి, అది దేవుని కార్యాలు గుర్తు చేసుకుంటే హృదయ లోతుల నుండి వచ్చే ఆనందమే ఏడుపుగా కనబడుతుంటుంది, కన్నీళ్లుగా కనబడుతుంటుంది. మరి అటువంటి దానిలో నేను ప్రథమురాలిని, ఎందుకంటే అందరికంటే ఎక్కువ కృప పొందుకున్న దాన్ని నేను చెప్పాలి. కాబట్టి దేవుడు అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించి ఈ రోజున విజయవాడ పట్టణంలో ఆశీర్వాదకరంగా మా ఇరువురిని, సంఘాన్ని, కుటుంబాన్ని నిలిపినందుకు నేను ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. In Jesus precious name and mighty name. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. సో మీకు అందరికీ శారీరక ఆహారం ఉంది, మంచి విందు మన మధ్య ఉంది, దానికంటే ఆత్మీయ ఆహారం కూడా మన మధ్యలో ఉంది. నిజమైన క్రైస్తవులు, క్రీస్తుని ప్రేమించేటువంటి వారు శారీరక ఆహారం కంటే ఆత్మీయ ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఆమెను చెప్పరే. కాబట్టి రాత్రికాల సమయంలో 2 క్లుప్త సందేశాలు, గ్రీటింగ్స్తో కొన్ని సందేశాలు ఉన్నాయి. నిసిపాల్ గారు చాలా ప్రయాసపడి సంఘ పెద్దల సహకారంతో, యూత్ సహకారంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. త్వరగా పంపించేయడం ఎందుకో నాకు ఇష్టం అవ్వట్లా. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం ద్వారా మేము కట్టిన రెంట్కి జస్టిఫై చేయగలుగుతామని అనిపిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి 9:30 క్లోజ్ చేసామని తండ్రి గారు, మా ప్రియమైన అన్నారు 9:30కి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల యొక్క వెల్ఫేర్ ఎప్పుడు ఆలోచన చేస్తారు, ఎంత త్వరగా పంపించేయాలి, భోజనాలు ఉంటే త్వరగా పెట్టి పంపించాలనేటువంటి ఆలోచన నాదేంటంటే, ఎంతమంది గ్యాదర్ అయ్యారో అప్పుడే వదలకుండా పంపించాలి, అప్పుడే వదలకూడదు. ఆత్మీయ ఆహారం కంప్లీట్గా అందించాలి. మేము చెప్పాల్సిన విషయాలు సంఘానికి చెప్పాలి. మంచి దేవుని సేవకులు, ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు, రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. నిజంగా ఆయన లీడర్షిప్ కానీ, ఆయన యొక్క సర్మన్ ప్రిపరేషన్ కానీ,
ఆయన యొక్క వెకాబులరీ కానీ నిజంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యొక్క దృష్టిని ఆకర్షించారు. నిజంగా ఆయన మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. ఆ తర్వాత మా తండ్రి గారు ఇద్దరు కూడా ఒక మీటింగ్కి రావటం అనేటువంటిది చాలా కష్టం అండి. కానీ నా సతీమణి సో వారిని రప్పించడానికి ఎలా ప్రయాసపడిందో తెలియదు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతానికి నడిపించడం జరిగింది. చర్చ్ అందరినీ పిలవాలని ఆశ ఉంది, కానీ చర్చ్ అందరికీ సరిపోయేటువంటి హాల్స్ విజయవాడలో లేవండి. మన చర్చ్ కాంగ్రిగేషన్ 8,000 పీపుల్, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికైతే హాల్స్ సరిపోందరు. బట్టి నా క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నటువంటి ఎవరైతే మినిస్ట్రీలో ఉంటున్నారో, వర్క్లో స్టాఫ్గా ఉంటున్నారో వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్నిదా భావించొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను. నా జీవితంలో దేవుడు నాకు 2 సార్లు 2 ఛాన్సులు ఇచ్చాడు. జీవితంలో 2 పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను రక్షించాడు. ఒకటి, నేను 11-10 నెలల ప్రాయంలో ఉన్నప్పుడు నేను నీళ్ళ ట్యాంక్లో పడిపోయినప్పుడు సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏదైనా ప్రాణం ఉంటే రక్షిస్తారేమో అని. డాక్టర్ చెప్పింది అంటే, వై డిడ్ యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియర్? ఇక్కడికి ఎందుకు డెడ్ బాడీని తీసుకొచ్చారో, ఈ బాబు చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పారు మా తల్లిదండ్రులకి. ఆయన ఇప్పటికీ కూడా భద్రాచలం ప్రాంతంలో, ఆయన పేరు బాబురావు గారు, ఆయన విషయాన్ని చెప్పారు. కానీ అలాంటి దీనుణ్ణి మరణించిన నాకు దేవుడు 2వ అవకాశాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి 2వ అవకాశాన్ని ఇచ్చాడంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే, మరణాపాయం నుంచి దేవాదేవుడు నెలల ప్రాయాలు ఉన్నప్పుడు నన్ను రక్షించారు. అదే రీతిగా కరోనాలో ఫస్ట్ వేవ్లో సో డీ డైమర్స్ 6,000కి వెళ్ళిపోయినాయండి. అంటే ఆ రిపోర్ట్స్ అబ్నార్మల్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు అందరికీ భయం వేసింది. మా అన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్తో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా కంగారు పడ్డారు. ఏ ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించండి, ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంటే ప్లాస్మా ట్రీట్మెంట్, ఎలాగన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అన్నారు. నిజంగా నాకు కాల్ చేసి, నువ్వేమి అధైర్యపడొద్దు. ఆయన మాటలో ఎప్పుడు కూడా తొణికిసలాట కనబడదు, ధైర్యంగానే మాట్లాడతారు. కానీ ఆయన వాయిస్లో కొద్ది గద్గజ్ ఫర్ అని నేను విన్నాను. అప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను. ఆ టైంలో శాచురేషన్ 89 చూపిస్తూ ఉంది. వాస్తవంగా 98 ఉండాలి, 89. మీకు తెలుసు ఆ టైంలో 89 శాచురేషన్ ఉంటే హాస్పిటల్లో ఏ పేషెంట్ని తీసుకోరండి. 93, 92 ఉంటే తీసుకుంటారు. రోజుకి డిటారేట్ అయిపోతుంది హెల్త్. ఆ టైంలో దేవుని స్వరాన్ని నేను విన్నాను. అర్ధరాత్రి వేళ 1 గంట నిద్ర పట్టట్లేదు. మరణించిన వారి యొక్క ఫోటోలన్నీ ఇలా తిరుగుతూ ఉన్నాయి. అదే టైంలో కొంతమంది మరణించిన వారి యొక్క రిపోర్ట్స్ నాకు తెలుసు. వాళ్ళందరి యొక్క ఫోటోలు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఫోటో జాబితాలోకి వెళ్తానేమో అనేటువంటి సాతానుడు ఎంతగానో శోధిస్తున్న టైంలో పడుకున్నాను. నిద్ర పట్టట్లేదు, కానీ ఎవరో తలుపు తెరిచినట్టు అయింది. తలుపు శబ్దం అయింది. అలాగే చూస్తున్నప్పుడు నిజంగా 7 అడుగుల మనిషి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను. నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు ఎవరైనా వస్తున్నారేమో అనుకున్నాను. వచ్చి నా దగ్గర నిలబడి నా చేయి పట్టుకుని ఒకే ఒక వాగ్దానం, నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అని. ఇప్పుడైతే ఆ రాత్రి ఆ స్పర్శ, నిజం చెప్తున్నానండి, నిజంగా నేను ఆ స్పర్శను అనుభవించగలను. ఐ కుడ్ సెన్స్ ద టచ్. నేను ఆ యొక్క సెన్స్ చేయగలిగాను. ఆ తర్వాత అలా మెల్లగా నిద్రలోకి జారిపోయాను. మార్నింగ్ నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిందండి. స్తోత్రం చెప్పండి. 89 ఉన్నటువంటి నా శాచురేషన్ 94కి వచ్చింది. అలా 2 డేస్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. కాబట్టి ఇన్ని కార్యాలు ప్రభు చేసుకుంటూ వచ్చాడు. 40th ఇయర్లోకి అడుగు పెట్టమంటే చిన్న విషయం కాదు. నిజంగా ఈ రోజున అమెరికాలో ఒక దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాను, మాథ్యూస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తాను అన్నారు, 40th బర్త్డే వెరీ ప్రెషియస్ అండి. సో ఖచ్చితంగా మేము వస్తామని అన్నారు. ఆయన ఈజ్ ఆన్ ద వే టు కమ్ టు దిస్ ప్లేస్. కాబట్టి 40th బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి. కొంతమందితో అయినా సరే ఈ యొక్క 40th బర్త్డే చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నా. 103వ కీర్తన 2వ చరణం, నా ప్రాణం యెహోవాను స్తుతించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరొకం, ఆయన్ని దోషం నుండి క్షమించి వాడిని సంఘటనని కుదుర్చువాడు, సమాధులు నీ ప్రాణం విమోచించున్నాడు. ఈ మాటలన్నీ కూడా సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో నేను అందరి గురించి ఎక్నాలెడ్జ్ చేస్తాను. నా ప్రియ తమ్ముళ్ళు అండి, నిజంగా వారు అన్ని విషయాల్లో అసలు నేను ఖాళీగా ఉన్నాను, వాళ్ళని ఖాళీగా ఉంచను, గొక్క తెప్పనేమని అనమాట. అన్న మొన్నే కదన్నా ఏర్పాటు చేశారు, మళ్ళీ మీటింగ్ అంటున్నారు. రేపు మరలా కాకినాడలో మీటింగ్ ఉంది మెక్లరెన్ హై స్కూల్లో. ఆ తర్వాత హైదరాబాద్లో శుక్రవారం శనివారం మీటింగ్. అది చూసుకుని మరలా సండే 4 ఆరాధనలు.
21 days ప్రేయర్ మీటింగ్స్, ఇన్ని కార్యక్రమాల్లో అనేక మంది దీవెన పొందుతున్నారు. సో వారిని బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ అండ్ యంగ్స్టర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ. వారి కోసం నేను ప్రత్యేకంగా వారికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను.